ప్రళయభేరి కహళపటంలో సముదాయాలతో ధ్వనింపు చేస్తున్న కురుక్షేత్రాన్ని చేరాయి కౌరవ పాండవ సైన్యాలు. గుర్రాల సకిలింపులు, ఏనుగులు గేంకారాలు, రథచక్రమేమి ఘోషలు, వీరులు ధనుర్భవనాలు, శంఖనాదాలు మొదలగునవి ధ్వనులతో నిండిపోయింది కురుక్షేత్రం. ఆ రణరంగములోకి అదుగో అప్పుడే ప్రవేశించింది కృష్ణార్జునుల రథము. శత్రువుల హృదయంలో భయం కలిగించే భీషణ వానర పతాకం రథంపై ఎగురుచుండగా కళ్ళు కసి చూస్తూ ఉండు. జగన్నాటక సూత్రధారి అయిన నడుపుతుండగా అతి భయంకరమైన గాండివాన్ని సారిస్తూ అర్జునుడు వచ్చాడు. బావా, మన రథాన్ని 2 సేనల మధ్యలోకి పోని, మనతో యుద్ధానికి ఎవరెవరు వచ్చారో చూడాలన్నాడు అర్జునుడు. కృష్ణుడు అలాగనే చేశాడు. చూశాను. అర్జునుడు చూసి వణికిపోయాడు. బావా కృష్ణ, వీళ్ళంతా నా వాళ్ళేనయ్యా, నా బంధువులే, నేను వాళ్ళను చంపి ఆ నెత్తురుకుడు తినలేనని బాధపడ్డాడు. కృష్ణుడు నవ్వి, అర్జున, ఈ లోకములో ఎవరికెవరూ లేరు, కాబట్టి అన్ని భ్రమలే, యుద్ధం చేయన్నాడు అర్జునుడిని. అర్జునుడు ఆశ్చర్యపోయి, అదేమిటి బావా, ఎవరికెవరు లేదంటావు ఏమిటి, వీళ్ళంతా నా బంధువులే, సంకనెత్తుక పెంచి చదువు చెప్పించిన తాత భీష్ముడు నాకు తాతగాదే, ప్రీతి మైదాశక విలువిద్యనంతని గొప్ప నేర్చిన ద్రోణుడు గురువుగాదా, పాండవేతరులు పగతురైరి గాని కౌరవులు నా బంధువులుగారా, ఎదిరి పక్షమున కదిలాడు శల్యుడు మాద్రేయులకు మాకు మామగాదే, ద్రోణసుతుడు కృపుడు నా తోటివారే, ఎల్లవారలు నా వారు ఎదదలంప కాని వారలు లేరయ్య ఈ కథనమందు, నాకంతా బంధువులే చుట్టాలే కాని వాళ్ళు ఎవరు లేరు, ఇలా నేను సంపలేను వనిజ బావ అంటున్నాడు. సంపలేనయ్యా, వీళ్ళంతా నా బంధువులు, వీళ్ళని సంపలేను, ఇదిగో పరిస్థితి బాగలేదు. చిదాంతి మమ గాత్రాణి ముఖం చ పరిష్యతి పేపదుచ హరిరిమే రోమహర్షాయతి. కృష్ణ, గాంధీవము నా చేతి నుండి జారిపోతుంది, నా శరీరం కాలిపోతున్నది, శకల కలుక్కుతుంది, నిలబడలేకపోతున్నాను, దుశ్శకనాలు దోస్తున్నాయి, అయిన వాళ్ళను చంపుకోవడంలో ఏమి సుఖం కనబడటం లేదు, వీళ్ళందరిని చంపుకొని రాజ్యంను సాధించి ఏమి చేసుకోను అన్నాడు అర్జునుడు. అతనికి సమాధానపరుస్తున్నాడు కృష్ణుడు. ఇదే భగవద్గీతలో ఈ యొక్క అర్జునుడికి బోధించిన అధ్యాయాలు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా, కిం భోగైర్జీవితేన వా. నాకు విజయములదు రాజ్యములదని ధనుర్భవనాలు క్రింద పారవేసి దుఃఖితుడైన అర్జునుడు చూసి కృష్ణ పరమాత్మ ఎలా అంటున్నాడు, అశోష్యానన్వశోషస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే, గతాసూన గతాసూంశ నాను శోషంతి పండితా, నాను శోషంతి పండితా. అర్జునుడి బాధ కాబట్టి శ్రీకృష్ణుడు దుఃఖింపదగిన వారిని గురించి దుఃఖించుడు అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరాన్ని గూర్చి కానీ నిత్యమైన శాశ్వతమైన ఆత్మల గురించి కానీ దుఃఖించరు అని కృష్ణుడు ఆ యొక్క అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా, తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలతనము ఎట్లో మరొక దేహం పొందుట కూడా అట్లే కనుక ఈ విషయాన్ని ధీరులు మోహమునందరు అన్నాడు. చాలామంది జ్ఞానులు మోహమునందరు అంటారు, కానీ ధీరులనే శబ్దం వాడటం వలన ఆ జ్ఞానానికి నిశ్చలత లభించింది.
వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు సినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే పరమాత్మ జీర్ణమైన శరీరమును కొత్త శరీరమును ధరించుచూ ఉన్నది. మరి ముందుగా దుఃఖించవద్దని చెప్పాడు. ఎందుకు దుఃఖించకూడదో, సావు ఎలా మామూలో విషయం చెప్పాడు. దానికి ఉదాహరణగా పై శ్లోకములో ఇప్పుడు ఈ శరీర సావును విడిచి ఆత్మను గురించి, దాని గొప్పతనాన్ని గురించి బోధిస్తూ ఉన్నాడు. నైనం సిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైసైనం క్లేదవ్యాపో నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మ శస్త్రము ఛేదింపజాలనిది, అగ్ని దహింపజాలనిది, నీరు తడపజాలదు, వాయువు ఆర్పేయ సమర్థత కాదు అంటున్నాడు పరమాత్మ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మదా పరిహార్యార్థే నత్వం శోషితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జననము తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి శోకించుడు కానీ దుఃఖించుడు కానీ వ్యర్థమే అని చెబుతూ ఉన్నాడు. అతో వా ప్రాప్తసే స్వర్గం జిత్వా నా భోష్యసే మహ్యం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధమునందు మరణించినచో వీరస్వర్గము పొందిదవు, జయించినచో రాజ్యమును భోగములు అనుభవించెదవు. అర్జున, యుద్ధమునకు చేయ కృతనిశ్చయుడు లెమ్ము అంటాడు కృష్ణుడు తెలివిగా. వెంటనే కర్మ గురించి చెప్పిస్తాడు. జయాపజయాల గురించి ఆలోచించడం వలన ఇలా అయిపోయాడేమని అర్జునుడు అని కర్మాచరణ గురించి చెబుతా ఉన్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మా తే సంగ్నోష్య కర్మణి. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము గలదు గాని వాని ఫలమున పయలలేదు. నీవు కర్మ ఫలమునకు కారణము కారోదు, అట్లని కర్మను చేయుట కూడా మానరాదు. మరి ఇలా దుఃఖేష్వను దిగ్నమనః సుఖేషు విగిత స్పృహ వీతరాగభయక్రోధ స్థిరధీర్మునిరుష్యతే స్థిరధీర్మునిరుష్యతే. దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందిన వాడును, సుఖము కలిగినప్పుడు స్పృహ కోల్పోయిన వాడును, రాగము భయము ద్వేషము క్రోధము విడిచిన వాడు స్థితభగ్నుడని చెప్పబడును. కాబట్టి మన ఈ యొక్క భగవద్గీత సారాంశములో ధ్యేయతో విషయం నుంచం సజ్ఞస్తేషోపజాయతే సంగస్తంజాయతే కామః కామక్రోధో అభిజాయతే క్రోధాద్వతి సమ్మోహ సమ్మోహ స్మృతి భ్రమః స్మృతి భ్రంశాంతి బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలు గూర్చి సదా మననం చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధముగా మారును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితంగా మానవుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందుతూ ఉన్నాడు. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనం ప్రాప్య విముహ్యతి స్త్రీక్తాస్య మస్తకాలేపి బ్రహ్మ నిర్మాణ మృచ్యతి. ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మ ప్రాప్తి దానము కలిగిన జీవుడు సంసారాన పడక సుఖైక స్వరూపమైన ఆత్మతృప్తి చెందగలడు, ఆత్మప్రాప్తిని చెందగలడు.
ఇట్లో కృష్ణుడు జ్ఞాన కర్మయోగాలు రెండు చెప్పి రెండు యోగాల రీత్యా కూడా యుద్ధమే చేయమంటాడు. కృష్ణుడు రెండు వైపులా పదునున్న కత్తిలాగా ఈ కర్మయోగాన్ని 3వ శ్లోకం చెప్పి ఉంటాడు. లోకే అస్మిన్ దివితానిష్ట పురా ప్రోక్తకమయగనక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నది. సృష్టి యందు ఆది యందు నాశే చెప్పబడిన ఈ యొక్క శ్లోకాలు చెబుతూ ఉన్నాను. అన్నాద్భవంతి భూతాని వర్జల్యదల్య సంభః యజ్ఞాద్భవతి వర్జల్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞముల వలన వర్షము కురియును, ఆ యజ్ఞముల కర్మల చేకూరును. మొత్తం మీద అర్జునుడు కర్మిష్ఠిగా మార్చేందుకు కర్మయోగాన్ని ఎలా చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మ లేని యజ్ఞము, అది లేనిదే వాన లేదు, అది రాకుండా అన్నము లేదు, అది లేకపోతే లోకమే లేదు. కాబట్టి కర్మ చేసి తీరాలన్నమాట. అయితే కర్మ చేస్తే చాలా అంటే చాలదన్నాడు. ఆ కర్మ జ్ఞాని అయి మరీ చేయాలి. అలా ఎందుకు చేయాలంటే జ్ఞాని చేసినట్లుగానే లోకులు అందరూ కూడా ఒక మంచి గొప్పవాడు చేసింది అందరూ చేస్తారు కాబట్టి అలా చేయాలంటున్నాడు శ్రీకృష్ణుడు. వేవం ప్రవర్తితమో చక్రం నామవర్తియకః అగయోరింద్రయో రామో మోగం పార్థ జీవతి. నాశే నడపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అలసిప్పుడో వాడు ఇంద్రియాలోలుడై పాప జీవులడుగుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు కానివాడు అగును. కానీ సదా కర్మలను ఆచరించడం వలనని ఈ భావం చెబుతా ఉన్నది. యద్యదారత శ్రేష్ఠ స్తతదేనేతర జనః నయత్రమాణం కురుతే లోకస్తదమవర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరించురో దానిని ఇతరులు కూడా ఆచరించుచుందురు. ఉత్తములు దేనిని ప్రమాణంగా అంగీకరించరో లోకమంతయే దానిని అనుసరించును. అందువలన నువ్వు కర్మ చేయాలని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. మైన సర్వాణి కర్మాణి నాన్య ప్రాధాన్యత సేతసః నిరాశిర్మర్మో భూత్వ యుద్ధస్య విగత స్వరః. నీ వనరించు సమస్త కర్మలు నాయందే సమర్పించి జ్ఞానమసే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాప మొదలు యుద్ధము చేయి. మోక్షానికి నివృత్తి ప్రవృత్తి అను 2 మార్గాలు కలవు. వాటిలో లౌకిక జీవితము గడుపుతూ మోక్షార్హులై, ప్రవృత్తులు అంటే ఉదాహరణకు గృహస్థుడుగా ఉంటూ వ్యక్తి అంటే అంతా మాయేనండి, అంతా దైవలీలలో, నా పెళ్ళాం బిడ్డలకి అన్నం వాడే పెడతాడని కూర్చోకూడదు. తన పురుష ప్రయత్నం తను చేయాలి. అలా చేస్తూ ఫలాన్ని బ్రహ్మార్పణం చేస్తూ స్వీకరించాలి. నివృత్తి మార్గంలో పురుష ప్రయత్నం ఉండదు. అందువల్ల ప్రవృత్తి మార్గంలో చెందిన అర్జునుడు ధర్మం వేరు, నివృత్తి ధర్మం వేరు. ప్రవృత్తిలో ఉంటూ నివృత్తి ధర్మాన్ని పాటించుట తగదు. కాబట్టి ఇలా అనిపిస్తున్నాడు. శ్రేయో స్వధర్మో విగుణః పరధర్మచానుష్ఠతః స్వధర్మే విదదం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠించబడిన పరమార్థము కన్నా గుణములేనిదైన స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మనందు మరణము సంభవించిన మేలే. పరధర్మం భయంకరమైనది, అసురుణమైనది అని చెబుతూ ఉన్నాడు. ధూమేన మ్రియతే వహినిః యదదర్శో మలేవచ యదోల్చనావృతే గర్భః స్థాదాతే నేదమానృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మాయ చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లే కామం చేత జ్ఞానం కప్పబడుతున్నది. ఇవి విన్నాక మనం అర్జునుడు ఓ ప్రశ్న వేశాడు. మరి నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఏమి చేస్తావు అని దానికి జవాబు చెబుతున్నాడు. కృష్ణుడు చేత అర్జునుడు, నేను చెప్పినట్టు చేయకపోతే ధర్మం నశించిపోతుంది, సాధువులు కష్టపడతారు, దుష్టులు బాగుపడతారు అంటున్నాడు పరమాత్మ.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమనందైనా ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం వృద్ధి నందును ఆయా సమయంలో శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగంలో నేను అవతారం దాల్చున్నానని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాల్లో చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన గారు చెప్పిన పద్యాల్లో 2 పద్యాలు కూడా చెప్పబడుతున్నాయి. అన్నదమ్ములు మాయ, ఆలు పిల్లలు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, ఈ మాయ తెలియదు దీనిల్లో పాడాయే విశ్వదాభిరామ వినురవేమా. తన భార్యలోని అందము తనకు తెలియక ఇతర స్త్రీలు చూసువాడు వెర్రివాడు, పంట చేదు వదిలి పరిగేరినట్లు విశ్వదాభిరామ వినురవేమా.